హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ పడిన వెంటనే మీకు టైంలో అయితే తెలియజేస్తాము. మీరు కూడా అదే విధంగా చూసుకుని అయితే అప్లై చేయండి నోటిఫికేషన్స్కి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై చేసుకుంటారు. అలాగే మీరు వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మాకు లైక్స్ చూడడం వల్ల అయితే చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈరోజు అయితే మీకు ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 300 ఆఫీసర్స్ పొజిషన్స్కి అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ అయితే ఉంది. సో దీంట్లో అయితే 300 ఆఫీసర్స్ పొజిషన్స్ అయితే పడ్డాయి. స్కేల్ 1 క్యాడర్ అయితే క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఆ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఆ పొజిషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా వేకెన్సీస్ అని అయితే ఇచ్చారు. టోటల్ అయితే 300 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో 46, ఎస్టీ కేటగిరీలో 22, ఓబీసీలో 81 పొజిషన్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 30, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 121, అదేవిధంగా హియరింగ్ ఇంపేర్డ్లో 4, విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి 3, ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటలెక్చువల్ డిసబిలిటీ, మల్టిపుల్ డిసబిలిటీస్ వాళ్ళకైతే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కలిపి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్కి ఎవరైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మన తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్స్ అయితే వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీస్ అయితే వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి 21 సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. అలాగే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి అక్టోబర్ 2021 అయితే కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి నవంబర్ 2021 అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇట్లా ఆఫ్లైన్ అయితే పంపించవలసిన అవసరం లేదని చాలా క్లియర్గా చెప్పారు. సో ఇక్కడైతే ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ని చెక్ చేసుకోమని చెప్పారు ఆన్లైన్ అప్లికేషన్ కోసం. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. స్టార్ట్ అయిన వెంటనే అయితే మేము ఒక వీడియో చేసి అయితే పెడతాము, ఎలా అప్లై చేయాలో కూడా. సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు. ఇక్కడైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే మినిమం పీరియడ్ ఆఫ్ 4 years బాండ్ అయితే ఇవ్వాలి. ప్రొబేషనరీ పీరియడ్తో కలిపి కూడా ఉంటుంది. ఇప్పుడైతే శాలరీ అయితే చూద్దాము. మీకు బేసిక్ పే అయితే 32,795 రూపీస్ అయితే పే చేస్తారు. ఎడిషనల్గా అయితే అడ్మిసిబుల్ అలవెన్సెస్ యాజ్ అప్లికబుల్ అయితే ఇచ్చారు. అలాగే మెట్రోపాలియన్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళకైతే ఆ 60,000 అయితే ఇస్తామని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ పోసెస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎవరైనా ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్పీడబ్ల్యూ, బీడీ క్యాండిడేట్స్కి అయితే 55 మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఫైనల్ ఇయర్, సెమిస్టర్ అండ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్ శాలరీ కూడా చాలా అయితే బాగుంది, అన్నీ అయితే బాగున్నాయి. సో కాబట్టి వెంటనే అయితే అప్లై చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే. ఇక్కడ ఏజ్ అయితే వచ్చేసి 21 years నుంచి 30 years మధ్యలో అయితే ఉండాలి. అలాగే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ టైప్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. డ్యూరేషన్ అయితే వచ్చేసి 20 minutes. వర్షన్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేస్తారు. రీజనింగ్ ఎబిలిటీ అయితే వచ్చేసి ఆబ్జెక్టివ్ 35 మార్క్స్కి అయితే ఉంటుంది. 20 minutes టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, హిందీలో అయితే మీకు పేపర్ అనేది ఇస్తారు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 35 మార్క్స్కి అయితే ఉంటుంది. 20 minutes టైం అయితే ఇస్తారు. మీకు ఇంగ్లీష్, హిందీలో అయితే పేపర్ ఉంటుంది. ఈ 3 కలిపి 100 మార్క్స్కి అయితే మీకు పేపర్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్.
ఇప్పుడైతే వచ్చేసి ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అయితే చూద్దాము. టోటల్ మార్క్స్‌కైతే 200 మార్క్స్‌కైతే ఉంటుంది ఈ పేపరు. రీజనింగ్ అయితే వచ్చేసి 50 మార్క్స్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 50 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ 50 మార్క్స్‌కి ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్ అయితే 200 మార్క్స్‌కి అయితే పేపర్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీకు రీజనింగ్‌కి అయితే 40 మినిట్స్ అయితే టైం ఇస్తారు. ఇంగ్లీష్, హిందీలో అయితే ఉంటుంది పేపరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చేసి 40 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ అయితే వచ్చేసి 30 మినిట్స్ టైం ఇస్తారు. ఇంగ్లీష్, హిందీలో 2 లాంగ్వేజ్‌లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి అయితే 40 మినిట్స్ టైం ఇస్తారు. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌ల్లో పేపర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో ఇంకొక టెస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనైతే ఇచ్చారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆఫ్ 30 మినిట్స్ డ్యూరేషన్ విత్ 30 మార్క్స్‌కి అయితే ఉంటుంది. ఇదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే కండక్ట్ చేస్తారు. లెటర్ రైటింగ్ 10 మార్క్స్ ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 మార్క్స్‌కి ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ టెస్ట్‌లో అయితే ఇదైతే ఆన్‌లైన్ మోడ్‌లో కండక్ట్ చేస్తామని అయితే చాలా క్లియర్‌గా అయితే చెప్పారు. ఇప్పుడైతే అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. నాన్ రిఫండబుల్ అని అయితే చాలా క్లియర్‌గా చెప్పారు. సో పేమెంట్ అయితే వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 29 మధ్యలో అయితే పే చేయాలి మీరు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ 750 రూపీస్ అయితే ఉంది. అలాగే ఫేజ్ 1 ఎగ్జామ్‌కి ఎగ్జామ్ సెంటర్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ సెంటర్స్ అయితే ఇచ్చారు. చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్స్ అయితే ఇచ్చారు ఫేజ్ 1 ఎగ్జామ్‌కి ఆంధ్రప్రదేశ్‌లో. అదే తెలంగాణకైతే వచ్చేసి ఫేజ్ 1 ఎగ్జామ్‌కి అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 సెంటర్స్ అయితే ఇచ్చారు ఫేజ్ 1 ఎగ్జామ్‌కి. అలాగే ఫేజ్ 2 ఎగ్జామ్‌కి అయితే సెంటర్స్ అయితే వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం అయితే ఉంది. తెలంగాణలో అయితే హైదరాబాద్ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ ఉంది ఫేజ్ 2కి. ఇక్కడ హౌ టు అప్లై అయితే చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ అయితే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. సెకండ్ అయితే వచ్చేసి పేమెంట్ ఆఫ్ ఫీస్ అయితే ఉంటుంది. థర్డ్ అయితే డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే ఉంది. ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు. మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క డైమెన్షన్స్ అయితే ఇచ్చారు. మీరు అప్లై చేసే ముందు వీటిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ కూడా చేసుకోమని అయితే చెప్పారు. ఇక్కడైతే మీరు అప్లై చేసే ముందల కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూసుకోండి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసే ముందు ఒకసారి అయితే చూసుకోండి. మీ సిగ్నేచర్ని క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టకూడదని చెప్పారు. అలాగే మీరు పేమెంట్ అనేది మాత్రం ఆన్‌లైన్ మోడ్‌లోనే పే చేయాల్సి ఉంటుందని చాలా క్లియర్‌గా చెప్పారు. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎలా అప్లై చేయాలో. ఇప్పుడైతే నేను డీటెయిల్స్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అలాగే క్యాండిడేట్స్ ఎవరైనా షెడ్యూల్డ్ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటే వీళ్ళైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. దీన్నైతే ఫిల్ చేయమని అయితే అడుగుతున్నారు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ దానికైతే ఒక ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అన్నీ కింద అయితే ఉన్నాయి. ఇదండి పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. మేము తప్పకుండా అయితే రిప్లై ఇస్తాము. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.